ప్రజల ఆరాధనలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు ధ్యానించుకునే ముందు మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చేతపట్టుకొని బైబిల్ పల్లవి పాడుకున్నాం. అశ్రేష్టం గ్రంథము అశ్రేష్టం గ్రంథములో ఎచ్చట సూచిన ఆదరణయున్నది సుఖ దుఃఖములో వాగ్దానమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి విశ్వాసముంచి ధ్యానించుడి అశ్రేష్టం గ్రంథములో ఎచ్చట చూసిన ఆభరణయున్నది సుఖ దుఃఖములో వాగ్దానమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి విశ్వాసముంచి ధ్యానించుడి. సమయంలో ఆరాధనకు వెళ్ళే ముందు కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 58 యెషయా గ్రంథం 58 13, 14 రెండు వచనాలు యెషయా గ్రంథం 58 13, 14. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిని ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇది. సహాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అతి విలువైన నామమును బట్టి స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి గత వారం మొదలుకొని ఈ దిన వరకు మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరిచారు తండ్రి. మాకు కావలసినవన్నీ సమకూర్చారు మీ చిత్తములు. అయితే నైనా మరి పరిశుద్ధమైన ఈ దినాన్ని ప్రభా సకల పరిస్థితులతో ప్రభా మేము కూడా పరిశుద్ధంగా ఆచరించట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడి మీరు దాసం జ్ఞాపకం చేస్తున్నాం. ఇదిగోనైనా మరి మిమ్మల్ని ఆరాధించే ముందు ప్రభా మా యొక్క పరిస్థితులను స్థితిగతులు మేము సరి చేసుకుంటూ ప్రభా మీ పట్ల మేము నమ్మకమైన వారిగా విశ్వాసం కలిగిన వారిగా తండ్రి మిమ్మల్ని ప్రేమించే వారిగా మీ గద్దింపుల్ని మేము అనుభవించే వారిగా మమ్మల్ని దీవించండి ప్రభా. నిలబడిన మీ దాసులతో పాటు వింటున్న అనేక మీ ప్రజలను కూడా మీరు స్వాధీనంలో తీసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అవసరమైన మాటలు నాకు వినిపించండి. అంతేకాదు వినదాన్ని విడిచిపెట్టే వారిగా కాకుండా ప్రభా ఆ ప్రకారం మా జీవితాలను మార్చుకోవడానికి మరి మిమ్మల్ని ఆరాధించడానికి అంటే మీరు ఇచ్చిన ఈ భాగ్యం వందనాలు చేస్తూ మా ప్రభు రక్షకుడు మా ప్రభుత్వ రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. యెషయా 58వ అధ్యాయం గ్రంథానికి 58వ అధ్యాయం నుండి 13, 14 రెండు వచనాల్లో గొప్ప గొప్ప సంగతులు మనం అందరూ గొప్ప మనకు కావాల్సిన మర్మాలు కూడా దీంట్లో దాగి ఉన్నాయి. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నా విశ్రాంతి దినమున ఏ విధంగా అంటే దాన్ని అంటే విశ్రాంతి దినం అనగా దేవుడు మన ఆదికాండం చూసుకున్నట్లయితే దేవుడు 6వ దినములు కష్టపడి 7వ దినమున తను విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి దానికి ఇష్టమైన దినం కాబట్టి
మనం కూడా ఆరు దినములు మన యొక్క సొంత అవసరాల నిమిత్తమే మన బాధ్యత చూసి మనం పనిచేస్తూ మరి దేవుడికి ఆయన జీవిస్తున్న ఆ దినాన్ని కూడా మనం పవిత్రంగాను మరి యోగ్యమైన రీతిలో కనపరిచేలాగా దేవుడికి మన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆరాధించేవారిగా మరి ఈ పవిత్రమైన దినాన్ని మనకు దేవుడు మనకి అప్పగిస్తూ వచ్చారు. అయితే విశ్రాంతి దినము అనగా ఒక 3 విషయాలు దీంట్లో రాయించబడి ఉన్నాయి. మొదటి చూడండి, విశ్రాంతి దినానికి అర్థము ప్రతిష్ఠితమైన దినమని. అంటే విశ్రాంతి దినాన్ని మనం అంత తక్కువగా చేయకూడదు. నేను చూడండి, ప్రతిష్ఠితమైన దినమని మనం భావించాలి. ఇంక కింద చూసినట్లయితే యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదని అనుకొని దానిని మనము ఘనముగా ఆచరించి మనం ఘనంగా దాన్ని ఆచరించాలి. ఎందుకంటే అది ప్రతిష్ఠితమైనది. ఇప్పుడు యేసయ్య 58:19 అంటే ఇక్కడ ప్రతిష్ఠిత అంటే ఏంటంటే గౌరవం అని చెప్పుకోవచ్చు, గొప్పతనం అని చెప్పుకోవచ్చు. ఎవరైనా మనం గౌరవిస్తామంటే తన యొక్క ఆ గుణమును బట్టి, తనలో ఉన్న ఆ యొక్క మంచి ఉద్దేశాలను బట్టి మనం గౌరవిస్తూ వస్తాం అన్నమాట. అలాగే ఇక్కడ మనుషుల కంటే కూడా ఈ యావత్ మనుషులు కూడా అంటే తండ్రిగా సృష్టిగా ఉన్న దేవుడిని మనం ప్రతిష్ఠించడం అంటే ఆయన జ్ఞానం ప్రశ్నించడం అంటే ఆయన గౌరవించడం అంటే ఆ దినాన్ని ఆయనకి అప్పగించాలి. ఒక కుటుంబంలో కుటుంబ పెద్దగా తండ్రి ఉన్న భర్త ఉన్నప్పుడు తను ఎలాంటి వాడైనా సరే ఆ భర్తను లేదా ఆ తండ్రిని గౌరవించిన వారిగా ఉండాలి. ఎందుకంటే కుటుంబానికి శిరస్సు సంఘానికి శిరస్సు దేవుడు అయినప్పుడు కుటుంబానికి శిరస్సుగా తనకి యజమాని కూడా దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామో, దేవుని ఈ విధంగా గౌరవిస్తున్నామో, కుటుంబ పెద్ద ఆ యజమాని అలాగే ప్రేమించాలి. అంతేకాదు ఇక్కడ దేవుని కూడా మనం గౌరవించాలి, ఆయనే గొప్ప చేయాలి, ఆయనే హైలైట్ చేయాలి. ఆయన కంటే ఇంకొక లేదు. ఎందుకంటే ఆయన ద్వితీయుడు, క్షమించాలి అద్వితీయుడు. అంటే ద్వితీయుడు లేడు, ఇంకొకడు లేడు. ఆయన ఒక్కడే దేవుడు కాబట్టి మనం ఆయనే ఆరాధించాలి, ఆయనే హైలైట్ చేయాలి, ఆయనే కనపరచాలి, ఆయనే కొనియాడాలి. ఆయన ఆజ్ఞలు మనము ప్రేమించాలి. కష్టమైన నష్టమైన ఇంకే విధమైన సమస్యలు దేవుని మనం ప్రేమిస్తూ ఉండాలి. ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే మానవులకు వస్తున్న ఆ యొక్క అనారోగ్యపరమైన వ్యాధులను బట్టి కానీ, మరి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి కానీ ఎక్కువగా మనం మనసులపై ఆధారపడటం చూస్తుంటాము. కానీ ఆయన ఏమంటుంటే, మీరు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగు చేస్తానంటాను. ఆ మాట మనం మరిచేవారిగా మనం ఇంకా మనసులపై ఆధారపడుతూ ఉంటున్నాం. నేను 3 వారాలుగా అనుకుంటున్నాను, నేను నా ఇంటి వారును యెహోవాను ఘనపరుస్తాము, ఆయనని మేము పొగుడుతాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన ఎదురు మేము మోకరిస్తామంటూ అనుకుంటున్నాను. కానీ దేవుని చిత్తం కాదేమో, మేము రాలేని స్థితిలో ఉంటున్నాం. నిన్నటి దినాన్ని కూడా మన మైండ్లో పరిస్థితులు పెట్టు. నేను పడుకోవడం సరిగా నడవలేకపోవడం, ఉదయం జామున 3 గంటల నుంచి మా పెద్ద అబ్బాయికి బాగులేకపోవడం, వాళ్ళు హాస్పిటల్ నుంచి ఇవన్నీ ఈ దేవుని యొక్క ఉద్దేశం. అంటే దేవుని చిత్తం లేకుండా దేవుని ఉద్దేశం ఏమి జరగవు. ఇలా జరుగుతున్న కారణం ఏంటంటే ఆయనకి మన మధ్యన ఒక గోడ ఉంది. ఆ గోడ ఎప్పుడు పగిలిపోతుందో, ఇప్పుడైతే ఆ అడ్డుగా ఉన్న ఆ తెర చిరుగుతుందో అప్పుడే మనము ఆయన బిడ్డలుగా గుర్తింపు కలిగిన వారిగా ఉంటాము. అప్పుడే ఆయన మనం కనపరిచే వారిగా ఉంటాము. అంతవరకు మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ఆలోచనలు జరగాలని ఇంకా మనుషులపై ఆధారపడుతూ దేవుణ్ణి వెటకాలను చూస్తున్న ఈ మనుషుల మధ్య దేవుడు ఆయన వెతుకుతున్నాడట. ఎవరైనా వెతుకుతున్నారేమో, ఎవరైనా నా వైపు చూస్తున్నారేమో అని ఆయన వెతుకుతుంటే ఎవరు కూడా మనం ఆయన్ని చూసేవారు లేక మనుషుల వైపు, మనుషులు కల్పించిన ఆ పద్ధతుల వైపు
మనసులో భావిస్తున్న ఆయా ఆచారాల సాంప్రదాయాలు మనం చూస్తూ దేవుని మనము విక్రించే వారిగా ఉంటుంది. అయితే చూడండి, దేవుడు విక్రించబడడు, దేవుడు విక్రించబడడు. కాబట్టి ఈ సమయంలో ఆరాధన చేసే ముందు ఈ దినాన్ని ఎందుకు మనము ఆరాధించాలంటే ఈ దినము యెహోవాకి ప్రతిష్ఠుడిగా ఉంది. యెహోవాకు ప్రతిష్ఠిత దినమాటి ఈ ఆదివారం దేవునికి అంటే ఆయన గౌరవించాలి, ఆయనే గొప్ప చేయాలి, ఆయన్నే మనం దేవుని మన తండ్రిగా మన వైద్యుకంటే మన సృష్టికర్త అయి ఉన్నాడు అనమాట. అంటే 6 రోజుల్లో తన నోటి మాట ద్వారా యావత్తును సృష్టించి 7వ దినాన ఆయన విశ్రమించిన ఈ గొప్ప దినాన్ని మనం కూడా ఆరాధించేవారిగా, ఆయన పొగిడేవారిగా, ఆయన గౌరవించేవారిగా ఉండాలి. ఇది మొదటిది. రెండోది చూసుకున్నట్లయితే దానికి చూడండి, రెండోది 14 చూడండి, 14 ఉంటుంది. చూడు 13 మొదటి చూడు, నా విశ్రాంతి దినమైన వ్యాపారం చూడు, నాకు ప్రతిష్టమైన దినమని నీవు కోరుకునే విశ్రాంతి దినమట మనోహరమైనది. ఇంకా మొదటిది ప్రతిష్ఠిత దినమని మనం భావించడం కాదు, ఇది ఈ దినము ప్రతి దేవునికి ప్రతిష్ఠించిన దినం ఇది. ఇంకా రెండోది అంటే మనోహరమైనది. ఈ మాట ఎప్పుడు మనం చెప్తాము? ఒక ఆహ్లాదకరమైన చోటుకు వెళ్ళినప్పుడు, లేదా ఒక ఆకర్షణీయకరమైన ఒక ప్రదేశం వెళ్ళినప్పుడు, రమణీయమైన అందమైన చోటుకు వెళ్ళినప్పుడు అప్పుడు అర్థం ఎలా ఉందంటే, అబ్బా మనోహరం, ఎంత అందంగా ఉంది, అంత అద్భుతంగా ఉంది, వండర్ఫుల్. అంటే ఈ దినం ఎలాంట మనోహరమైనది, ఆహ్లాదకరమైనది. నువ్వు సమస్యల్లో ఉన్నావా, చిక్కుల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, రా దేవుని ఆరాధించు. ఎందుకంటే ఇది ఆహ్లాదకరమైన దినము, ఇది ఇంకా ఆకర్షణీయమైన దినం. అంటే ఈ దినాన్ని నువ్వు ప్రేమించు, ఈ దినాన్ని నువ్వు దేవుని ఆరాధించు. ఎందుకంటే ఈ దినము రమణీయమైనది, అందమైనది, అద్భుతమైనది, సుందరమైన ఈ దినాన్ని మనము దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. అయితే నాకు ఏమైనా మొదట ఈ దినము దేవునికి ప్రతిష్ఠిత దినమని మనము ఎరగాలి. రెండోది ఈ దినము మనోహరమైనది. ఈ దినం ఎలాగట అద్భుతమైనది, ఆహ్లాదకరమైనది, సుందరమైనది. కాబట్టి ఈ దినాన్ని మనం ఏం చేయాలంటే ఆరాధించేవాడిగా ఉండాలి. ఇక మూడోదిగా చూసినట్లయితే చూడండి, ఈ దినం ఎలాంటి వచ్చి ఉంటారులాగా. మూడోది చూడండి 13లో ఉంటుంది. ఘనము చూడు, యెహోవాకు ప్రతిష్ఠించిన దినమని మరియు ఘనమైనదని. అబ్బా అంత మాట. ఈ దినం అంటే ఎలా అంటే ఘనమైనది, అంటే ఆకట్టుకునేది, మనల్ని ఆకట్టుకునేది, మనల్ని ప్రేమించేది, ఆయన వైపు నడిపించేది, ఆయన వరకు జీవించాలా చేసే ఈ గొప్ప దినాన్ని మనము దేవుని మనము ఆరాధించే వారిగా ఉండాలి. చాలా మంది ఈ దినాన్ని ఆరాధించలేని వాడు ఉంటారు. అంటే వారి యొక్క వృత్తిని ఆరాధిస్తుంటారు. కొంతమంది ఈ దినాన్ని వారి యొక్క బాధ్యతలను ఆరాధిస్తుంటారు. ఈ దినాన్ని ఆయా ప్రదేశాలని మరి వారు సొంతంగా ఊహించిన ఆయా సందర్భాలను బట్టి వారు ఆహ్వానిస్తుంటారే. కానీ ఈ దినాన్ని ఏంటంటే మనల్ని ఎప్పుడైతే మనం దేవుని ఎందుకు వెళ్తున్నామో, ఆయన మాటలు వింటున్నామో, ఆయన కనపరచాలని ఆయన ఆరాధిస్తున్నామో, ఆయన పనులు మనం చెయ్యి వేస్తున్నామో, అప్పుడే దేవుడు మనల్ని అట్లా గౌరవించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఇటువంటి దినాన్ని మనం ఏం చేయాలంటే మనము ఆయన గౌరవించాలి, ఆయన ఆరాధించాలి, ఆయనే మనము గొప్ప చేయాలి. ఇక్కడ గొప్ప దేవునికి ఇచ్చి ఇంకొకరు కూడా, ఇంకెవరు కూడా గొప్పవారు లేరు. కాబట్టి చూడండి, మన ఒక ఆమెతో నేను మాట్లాడినప్పుడు ఆ ప్రేమ యొక్క అర్థం చెప్పమంటే నేను అన్నాను, ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే కాదు ప్రేమ ఆవిడ దేవుని అడిగిన వ్యక్తి అదేంటంటే ఈ ప్రేమ ఇవన్నీ అబద్ధాలండి, ఇవన్నీ అన్నది. మరి ఆ నిజమైన ప్రేమ ఏదని నేను అడిగాను.
అంటే ఏమిటంటే నిజమైన ప్రేమ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అంటూ ఇంకా నేను చెప్పకుండా అని అన్నది కాదు 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 తల్లి ప్రేమ కూడా అబద్ధం ఎలాంటి తల్లి ప్రేమ కూడా అబద్ధం కాదు. అవి సమయ సందర్భాన్ని బట్టి వారి ఇష్టాన్ని బట్టి ఆ ప్రేమలు మారుతుంటాయి. కానీ నిజమైన ప్రేమ చెప్పాను, ప్రేమ అంటే నిజము, ప్రేమ అంటే నిజము, మంచిది, గుడ్. ఆ గుడ్ ఎవరనంటే గుడ్, దేవుడు ఒకడే నిజమైన వాడు, ఆయన ప్రేమ నిజమైనది. ఇటువంటి పరిస్థితులు కూడా వాడిపోనిది, ఓడిపోయినది, మారనిది, ఎల్లకాలం ఒకేలాగా పనిచేసే ప్రేమ దేవుని ప్రేమని అని చెప్తే ఆమె ఒప్పుకుందనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము అంటే ఘనమైనది ఏదేదో చూస్తాం, ఇటువైపు వెళ్తాం. కానీ మనం ఎప్పుడైతే దేవుని మనం ప్రేమించేవారుగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఆరాధించేవారుగా ఉంటామో, అప్పుడు మరి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మరి ఆయన యుద్ధకు చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడేవారిగా ఉంటాడు. మనం చూసాం కదా, అసలు విశ్రాంతి దినం అంటే ఏంటి? మొదటి ప్రతిష్ఠిత దినం అని, ఇంకా ఘనమైనదని, ఇంకేమంటే మనోహరమైనదని మనం చూసుకోము. అయితే విశ్రాంతి దినంలో మనకి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలని మనకు తెలుసు, మనం చేస్తున్నాం. ఆ దినాన్ని మనం దేవుని ఆరాధిస్తున్నాం, మనకు తెలుసు. మరి ఏం మనం చేయకూడదు అంటే ఇక్కడ కూడా 3 విషయాలు చూసుకొని మనము ఆరాధనలోకి వెళ్తాం. మొదటి ఇందులోనే చూడండి, ఇందులో చూడండి, క్షమించండి, నిర్గమకాండము 20 అధ్యాయము, నిర్గమకాండం 20 అధ్యాయంలో అందరూ కలిసి చూసుకున్నాం ఏం మనం చేయాలో చేయకూడదు. ఇరవై అధ్యాయము 28వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించేందుకు జ్ఞాపకం ఉంచుకోవడం. చాలు అంటే ఇక విశ్రాంతి దినం పరిశుద్ధులకు 8 విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించేందుకు జ్ఞాపకం ఉంచుకోవడము. ఇంకా 9 6 దినాలు కష్టపడి నీ పని అంతయు చేయలేను, 7 దినము నీ దేవుడు యెహోవాకు విశ్రాంతి దినము, నీవేనను నీకు ఆధారపడుతుంది. అంటే ఇందులో ఏముందంటే చూడండి, ఈ దినాన్ని మనము వ్యాపారము మనము చేయకూడదు. ఈ మాట ఎక్కడుందంటే మళ్ళీ మనం ముందుకు వెళ్ళేటైతే చూడండి, యెషయా గ్రంథం 58 ఉంటుంది చూడండి. మొదట నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా, నా విశ్రాంతి దినమున నీవు వ్యాపారం చేయకుండా, మనం ఏదైనా మన వృత్తి రీత్యా మన జీవన పద్ధతి మనం చేస్తున్నామేమో. మరి మనం అంటే నా జీవితంలో చెప్తున్నాను, నేను ఒకప్పుడు ఆదివారం వస్తే ఆటో పట్టుకొని ఎక్కడో ఉండేవాడిని, ఇలా ఆటో ఫేర్ల కోసం నేను చూస్తుండేవాడిని. చర్చిలో ఉన్నా సరే ఎవరైనా ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి మా సమయానికి వచ్చేవాడిని. కానీ నా దేవుడు నాతో మాట్లాడాడు, 6 దినాల్లో నీకు ఇచ్చాను, కష్టపడుతున్నావు, ఈ ఒక్క దినం నాకు నీకు ఇష్టమైన దినంగా నేను చేస్తాను, నేను సంతోషపెట్టేవాడిగా చేస్తాను. అప్పటికి ఇప్పటివరకు దేవుడు ఈ రోజు నన్ను కొదవ చేయలేదు. మరి చెప్పిన సమయంలో కానీ నా జీవితం ఎలాంటిదో దేవుడికి తెలుసు, నాకు తెలుసు, కొంతమంది తెలిసేమో. కానీ అలాంటి దేవుడు నాకు, ఎందుకంటే నేను ఆ దినాన్ని నేను ప్రతిష్ఠించడానికి, ఆయన కనపరచడానికి, ఆయన మనోహరమైన ఆ దినాన్ని గౌరవించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆదిత్యను బట్టి, ధన్యతను బట్టి ఈరోజు నేను ధనవంతుని చెప్పడం లేదు, కానీ దేవుడి పట్ల నా యొక్క విశ్వాసమును బట్టి, దేవుడి పట్ల నా యొక్క అధ్యయతను బట్టి నేను ఎంతో ఆనందపడుతున్నాను. అయితే నా కోరిక ఏంటంటే దేవుని చిన్నగా నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించదు. ఆ ఒక్క విషయంలో అది దేవుని కార్యం చూపిస్తావు. కానీ నేను ఎప్పటికొన్నో నా దేవుని నేను కనపరచేవాడిగా ఉంటాను. నా దేవుని నేను
గొప్ప చేసేవాడిగా ఉంటాను. అందుకని నా విశ్రాంతి దినమని వ్యాపారం చేయకూడదు. ప్రస్తుతం అయితే నేను జీవి మామిడి తోటలో వ్యాపారం చేస్తున్నప్పటికీ ఈ విశ్రాంతి దినం ఆయన కనపరచాలి, ఆయనే కొనియాడాలి, ఆయనే గొప్ప చేయాలి. ఆయన నా తండ్రి, నా తల్లిదండ్రులకు తండ్రి, నా తండ్రి కాబట్టి నా తండ్రిని నేను కనపరచాలి. మనకు జన్మించిన మన తల్లిదండ్రులు మనం ఎంత గౌరవిస్తున్నామో, ఎంత ప్రేమిస్తున్నామో, మరి సృష్టికి కారణమైన దేవుడిని కూడా మనము అందుకని ఆయన ప్రేమించాలి, గౌరవించాలి, గొప్ప చేయాలి, ఆయన్ని స్తుతించి మనము కనపరచాలి. అందుకే మనం ఏంటి, నా విశ్రాంతి మనం ఏం చేయాలి, మొదలు వ్యాపారము చేయకూడదు. ఏదైనా మనకి జీవనం కలిగించే పని ఏదైనా మనం చేయకూడదు. వ్యాపారమే కాదు, ఒక ఉద్యోగం కానీ ఒక కూలి పని ఏదైనా సరే మనకు ఆదాయం వచ్చే పని ఆ దినం మనం చేయకూడదని ఇక్కడ నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మనకి దేవుడు చెప్తూ వస్తున్నాడు అన్నమాట. రెండోది మనం చూసినట్లయితే అదే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చూడండి 9-10 వచనాలు. 6 దినములు నీవు కష్టపడి నీ పని అతి చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెైనను, నీ దాసుడైనను, నీ దాసైనను, నీ పశువైనను, నీ ఇంట్లో పరదేశైనను ఏ పని చేయకూడదు. చాలు చూసారా, మొదటిది వృత్తి రీత్యా మనం ఏ పని చేయకూడదు ఆదివారము. రెండోది ఏ పని చేయకూడదు. ఏ పని అంటే మన ఇంట్లో పని. అయ్యా నేను ఈ ఆదివారం నేను వ్యాపారానికి వెళ్ళకూడదని తెలుసు, ఉద్యోగానికి వెళ్ళకూడదని తెలుసు, లేదా కూలి పనికి వెళ్ళకూడదని నాకు తెలుసు, కానీ నా ఇంట్లో పనులు ఉన్నాయి. అయ్యా నా ఇంట్లో పనులు ఉన్నాయి. బట్టలు దుక్కోవాలి, బంధువులు వచ్చారు వారికి వంటలు చేసి పెట్టాలి, తల్లిదండ్రులు వచ్చారు వారికి మర్యాదలు చేయాలి, అత్తమామలు వచ్చారు వారికి మర్యాదలు చేయాలి, నన్ను ప్రేమించిన నా మిత్రులు వచ్చారు వారిని సంతోష పెట్టాలి, ఇంకా మనం చిన్న చిన్న కార్యక్రమం చేసుకోవాలయ్యా అంటూ నువ్వు దేవుని వెక్కిరించేవాడుగా, దేవుని అవమానపరిచేవాడుగా, దేవుని వెక్కిరించేవాడుగా ఉన్నట్లయితే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనము ఆదివారం ఆయనకి ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదని మనం మనోహరమైన మనం భావించి ఆయన్ని మనము ఆరాధించేవారిగా ఉండాలి. కాబట్టి ఆదివారం అనేది వ్యాపారం వృద్ధి చేయకూడదు. రెండోది నేర్చుకోవాలని చెప్తాడంటే నీవే కదా. చూడండి 9 నుండి 10 చూసి 7వ దినము నీ దేవుడని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో చూడు నేను గాని నా పిల్లలు గాని ఇంకా నా ఇంట్లో ఉన్న పని వాళ్ళు గాని లేదా నా ఇంట్లో ఉన్న జంతువులు గాని పశువులు గాని ఇంకా నా ఇంటికి వచ్చిన బంధువులు గాని ఎవరు కూడా ఏ పని చేయకూడదని నిర్గమాకాండంలో మోషే చేత దేవుడు రాయించిన మాటలు. కనుక ఆయన ఆజ్ఞలు మనం ప్రేమించే వారిగా ఉంటున్నామా, లేక ఆయన ఆజ్ఞలు మనం తెప్పించే వారిగా ఉంటున్నామా, మనం యథార్థము ఆలోచన చేసి దేవుని మనము ఆరాధించే వారిగా ఉంటున్నాం. మొదటి ఏమంటే వ్యాపారం చేయకూడదు అంటున్నారు. రెండోది మన ఇంటి పనుల్లో పడి దేవుని మనం నిర్లక్ష్యం చేయకూడదు అని దేవుడు చెప్తూ వస్తున్నాడు. మూడోది చూసినట్లయితే ఇందులో చూడండి యెషయా 3 ఉంటుంది చూడండి 13 లాస్ట్ లో ఉంటారు. చూడమ్మా 13 లాస్ట్ లోక వార్తలు చెప్పకనగయు ఉండిని ఎడల. ఇంకేంటే లోక వార్తలట. లోక వార్తలు అంటే ఏంటి? అనవసరమైన బాధకాయ ముచ్చట్లు, ఉపయోగం లేని మాటలు, అంటే దేవుని కనబడవలసిన సమయంలో ముచ్చటలు, దేవుని గౌరవించేంత సమయంలో సంబంధమైన విషయాల పట్ల సంతోషపడటం. చూడండి 1 పేతురు 4వ అధ్యాయంలో మాట ఉన్నది. 1 పేతురు 4వ అధ్యాయం 4:3 మనము పూర్తి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయగలిగినవి, విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకొనుచు
అన్యజనుల ఇష్టం నెరవేర్చుచున్నట్టు గడించిన కాలమే చాలు. ఇదివరకు మనం చేసాం, ఇవన్నీ చేసాం అంటే దేవుని ఎరగక మునుపు మనం చేసాము, దేవుని ఎరిగేటప్పుడు మనం చేసాం. మన ఆత్మ చెప్తుంది, మన అంతరాత్మ చెప్తుంది, అయ్యా నేను ఒకప్పుడు చేశాను, దేవుని ఎరిగిన తర్వాత నేను చెయ్యలేదని చెప్పగలుగుతారా? చెప్పలేరు. దేవుని ఎరిగిన తర్వాత కూడా దేవుడు అంటే తెలియక, ఆయన ఏదో భయం లేక నేనే చేశాను. ఒకప్పుడు క్రైస్తవుడు కాబట్టి ఏమని చేశాము చూడండి, పోకిరి చేష్టలు అంటే ఎవరైనా కాస్త మనకి ఇబ్బందికరంగా మాట్లాడినా, ఇబ్బందికరంగా ప్రవర్తించినా, లేదా అవమానంగా వారికి కనిపిస్తే వారిని చూసి వెంటనే అంటారు వీడు పోకిరి వాడని అంటారు, వీడు పనికి మాలినవాడని అంటారు, వీడు ఎందుకు పనికి దౌర్భాగ్యుడని అంటారు. ఎందుకంటే అవి సమాజాన్ని కానీ వాళ్ళ జీవితాన్ని కానీ పనికిరాని వేషాలు, పనికిరాని మాటలు, ఉపయోగకరం లేని వాటి వైపు మనసు పెట్టకుండా. ఎందుకంటే ఒకప్పుడు దేవుని ఎరగక మునుపు చేశాము, దేవుని ఎరిగిన తర్వాత కూడా తెలియక కూడా మనము చేసి ఉన్నాము. ఇంకేమంటే దురాశలు, మనది కాని దాన్ని మనం ఆశించటం. ఇంకేమంటే మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు. నేను అప్పుడు ఈ మన చర్చిలో వెళ్తున్నప్పుడు నాకు ఆ పాస్టర్ చెప్తున్న వాక్యం అర్థం కాదు. అర్థం అవ్వాలంటే మనం వినాలి, దానిపై మనసు పెట్టాలి. మరి అటువంటి ప్రోత్సాహం, ఆ రక్షణ శిక్షణ లేక నేను ఇంట్లో టీవీలో ఎవరో కొంచెం గొప్ప మాటలు చెప్తుంటే అది ఎందుకు చర్చకోలేక మాటలు నాకు అర్థం కావటం లేదు కదా, నేను నా ఇంట్లో ఉండి నా టీవీ చూసుకుంటూ నేను ఆ వాక్యం వింటాను కదా అనుకునేవాడిని. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అలా దాంతో పక్కనే సినిమాలు, ఇంకా రకరకాల కార్యక్రమాలు కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అందుకంటే దేవుడు అల్లరితో కూడిన ఆటపాటలు మీకు తగినవి కాదు, అల్లరితో ఆటపాటలు. కాబట్టి ఈ దినాన ఆదివారం చాలా మంది కూడాను, అంటే నేను యువకులని అంటే యూత్ని ఉద్దేశం మాట్లాడలే కానీ అందరినీ, అంటే 10 సంవత్సరాల వయసు కాదు, 7-8 సంవత్సరాల వయసు నుండి 60, 70, 80 సంవత్సరాల వయసున్న ముసలి వరకు కూడాను టీవీలో లగ్నం అయిపోతున్నారు, సినిమాలకు బానిసైపోతున్నారు. వారు వేసిన జోకులకి, వారు చేసిన వెటకారపు మాటలకి, వారు కవించడానికి వాళ్ళు 2 రకాల అసభ్యకరమైన మాటలకి బానిసైపోతూ దేవుని పెడసమని పెట్టేవారుగా చూస్తున్నాం. చిన్నపిల్లల వారికి తెలియదు, కానీ ఆ వయసు పెంచిన వారు, అనుభవం కలిగిన వారు, సర్వం తెలిసిన వారు కూడా అది తప్పు కాదులే అనుకుంటూ దాని ఎందుకు సంతోషపడే వారిని కూడా మనం చూస్తున్నాం. అంటే దేవుడి హెచ్చరిస్తున్నాం, అల్లరితో కూడిన ఆటపాటలు మనకి తగవు. ఇంకేమంటే త్రాగుబోతుల విందులు. ఇంకా ఈరోజు చూడండి, ఆదివారం వస్తే బీచ్ కలిసి పికింగ్ పార్కులు కానీ చెప్పేసి మందు విందు ఇంకా రకరకాలుగా వారు చేస్తూ సరదా ఎంజాయ్. అది ఎంజాయ్. దేవుని కనపరచడం ఎంజాయ్, దేవుని గౌరవించడం ఎంజాయ్. అది విడిచిపెట్టి వీరు లోకాన్ని పెంచి లోకంలో ఉన్న వాటి వరకు వారు ప్రయాసపడుతూ చేస్తున్నారు. ఇంకా చూడండి, ఇవన్నీ ఒకప్పుడు మనం చేసాం, చాలు. కానీ ఇప్పుడు అపరిమితమైన ఆ దుర్వ్యపారాపారణకు తమతో కూడా మీరు పరిగెత్తక పోయినందుకు వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని దూషించున్నారు. అరే అదేంటా మనోడు మాతో సినిమాలకు వచ్చాం, అన్ని రకాల కార్యక్రమాలు పాల్గొన్నాము, ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు? కూడా ఆశ్చర్యపోవాలి. అంటే ఏమంటే మీరు లోకంలో ఉండండి, లోకంలో ఒక ప్రత్యేకత కలిగి ఉండమని దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు. కాబట్టి మరి సమయంలో మనము ఆరాధించే ముందు అంటే అసలు ఆరాధన అంటే ప్రతిష్ఠిత దినమని, ఇంకా మనోహరమని, ఘనమని మనం భావించడం కాదు, మనం అంగీకరించాలి. అంగీకరిస్తూ ఏం చేయాలి? మన దేవుని ఆరాధించాలి. ఈ దినాన్ని మనం సొంతగా మన ఆదాయం వచ్చే పనులు చేయడం కానీ, లేకపోతే మన యొక్క సొంత పనులు పెట్టుకోవడం కానీ, లేదంటే ఆ కళ్ళగుళ్ళ కబుర్లు, లోక వార్తలు, ఎందుకు ఎటువంటి ప్రయోజనం లేని ఆ మాటల వైపు మన మనసు పెట్టక మనం దేవుని మనము ఆరాధించేవాడిగా ఉండాలి. అందుకే విశ్రాంతి దినాన్ని మనం వెళ్ళాలంటే ఘనంగా ఆచరించిన ఎడల దేశం యొక్క ఆ మాట కింద చూడండి 14
చూడు, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. ఈ చూడు, అంటే ఎప్పుడైతే మనం దేవుని కనపరుస్తామో, ఎప్పుడైతే ఆయనకి ఇష్టంగా ఆయనకి అంగీకారంగా మన జీవితాలను మార్చుకుంటూ సరిచేసుకుంటూ భయపడుతూ జీవిస్తామో, అప్పుడు అంటే ఏమిటంటే చూడండి, అప్పుడంటే ఆ నెల దేశం యొక్క ఘనత, నా దేశం యొక్క ఉన్నత స్థలముల పైన ఎక్కించబడదు. ఉన్నత స్థలముల పైన అంటే నువ్వే గొప్పవాడుగా ఎంచబడతావు, దేవుడికి ఇష్టమైన వాడుగా ఎంచబడతావు, దేవుడిని గుర్తించే వాడుగా నువ్వు ఎంచబడతావు. ఇప్పుడు ఆయన కనపరిచినప్పుడు, ఆయన పూజించినప్పుడు, ఆయన నువ్వు ఆరాధించినప్పుడు. కనుక ఇక్కడ మనం ఆస్వాదించబడాలి. మనుషుల యొక్క ఆశీర్వాదం మనం పనిచేయదు, లేకపోతే గొప్ప అధికారుల యొక్క ఆశీర్వాదం మనం పనిచేయదు, మరి గొప్ప గొప్ప వాళ్ళ యొక్క మాటలు మనం పనిచేయవు. కానీ ఎప్పుడైతే మనం దేవుని ఆరాధిస్తామో, ఆయన యొక్క ఆశీర్వాదం పెట్టి మనము ఉన్నత స్థలంలో ఉంచబడదామని దేవుని యొక్క మనం సెలవిస్తూ. ఇది మనము ఆరాధించే ముందు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం, అసలు విశ్రాంతి దినం అంటే ఏమిటి. ఇప్పటి వరకు ఇంతవరకు మాకు విశ్రాంతి దినం అంటే మాకు ప్రతిష్ఠితమైన దినమైన మనకు తెలియదు. విశ్రాంతి దినం అంటే మనోహరమైనది మనకు తెలియదు. విశ్రాంతి దినం అంటే ఘనమైనదని మేము ఇంతవరకు తెలుసుకోలేకపోయాం. ప్రభా క్షమించండి. ఇదిగో నేను ఈ విశ్రాంతి దినం మీ వ్యాపారం చేయక, మరి మేము మా యొక్క సొంత పనులు చేయక, లోక వార్తలకు అవకాశం ఇవ్వకుండా మిమ్మల్ని మేము ఆరాధిస్తూ పూజిస్తూ కొనియాడతామంటూ ఒక తీర్మానంతో మనందరూ కలిసి ఒకరితో ఒకరు మనం దేవుని ఆరాధించాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుకుంటాడు.